3 రాత్రుళ్ళు గడిస్తేనే పెళ్లి తంతు పూర్తయినట్టు. మైథిలి, నీకు విషయం తెలుసా? సైన్స్ ప్రకారం మనకు ప్రాణం ఉంటుంది, వీటికి ప్రాణం ఉంటుంది. మనము ఎదుగుతాం, ఇవి ఎదుగుతాయి. కానీ ఒక చిన్న చేంజ్, మనం మారతాం. పాపం ఇవి మారవు. మనం మనుషుల్ని నమ్ముకుని బతుకుతాం, ఇవి పంచభూతాల్ని నమ్ముకుని బతుకుతాయి. నమ్మకం లేనిదే బతుకు లేదు మైథిలి. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. Belief is the only relief in life. So, let's believe ourselves. వదినా, ఏంటి అక్కడ బయట? ఏంటి నువ్వురా వదినా, వదినా నీలా ఏంటి? చూడు,
ఎలా ఉన్నావు దుర్గా? ఏంటిది? నన్ను క్షమించొద్దునా. నువ్వేం తప్పు చేశావని క్షమాపణ అడుగుతున్నావు? ఒంటరిదైనా నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకున్నా. మీ అన్న మాటనే నిలబెట్టావు. అంతకన్నా నాకింకేం కావాలి? నా మీద నీ కోపం లేదా వదినా? లేదు. నా వల్ల నువ్వు బాధపడలేదా? లేదు. నీకు క్షమించే దయాగుణం ఉండొచ్చు, కానీ నాకు క్షమాభిక్ష పొందే అర్హత లేదు వదినా. ఎందుకంటే మూర్ఖత్వంతో నేను నీ మనసు కష్టపెట్టినాను. ఏది నువ్వు కావాలని చేయలేదు దుర్గా. మనిషి ప్రవర్తనకు కారణం చుట్టూ ఉన్న పరిస్థితులే. నీ స్థానంలో ఉన్నవాళ్ళెవరైనా నీలాగే ప్రవర్తిస్తారు. అయినా ఇప్పుడు అంతా కలిసిపోయాం కదా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? అయినా ఏనే ఉన్నావెంత వదినా? లోపలికి పోదాం పదా. రామ్మా. అమ్మా సూర్య, దీర్ఘాయుష్మాన్ భవ. ప్రియా తన చెల్లి. చల్లగా ఉండమ్మా. నీ కోరిక నెరవేరింది ఆనంద్. నీలా దుర్గ కోడలైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మైథిలెక్కడా? అమ్మా అసలేం జరిగిందంటే, నా తల్లి నన్ను కనడమే మోసంతో కన్నదే. పాణిని పాణిగా ఉండనివ్వు, వెళ్ళిపో. ప్రేమ నమ్మకాన్ని కోల్పోతే తిరిగి ఆ నమ్మకాన్ని కలిగించొచ్చు, కానీ నా ప్రేమ ఉనికినే కోల్పోయింది. నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను, కాకపోతే కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, అంతే. నా గురించి మీరు దిగులు పడకండి, నాకేం కాదు. ఎక్కడికి వెళ్తావు మైథిలి? కాలం దారి చూపిన వైపు, కానీ వెళ్తాను. నన్ను క్షమించమ్మా. నా కోసం మైథిలి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, చివరికి భర్తకే దూరం అయిపోయింది. నాకు మీ అందరినీ ఇచ్చి తను మాత్రం మనందరికీ దూరంగా ఎక్కడో ఒంటరితనంతో సావాసం చేస్తుంది.
దానికి నువ్వేం చేస్తావమ్మా? మైథిలికి అలా జరగాలనుంది. కొడుకును కన్నాననుకున్నాను కాని ఒక బండరాయిని కన్నాను. వాడితో మైథిలికి పెళ్లి చేసి నేనే మైథిలి జీవితాన్ని నాశనం చేశాను. తనెక్కడున్నా వెతికి పట్టుకుని ఒక అత్తలా కాదు, తల్లిలా తనకి తోడుంటాను. నాకు 2 కూతుళ్లే అనుకుంటాను. నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను. పుట్టినా చచ్చాడనుకుంటాను. నిన్ను కన్నానే కాని ఏనాడు నీకు తల్లి ప్రేమని అందించలేకపోయాను. కనీసం నీ పెళ్లి కూడా దగ్గరుండి జరిపించలేకపోయాను. ఏ జన్మలో పాపము ఈ జన్మలో ఇలా శిక్షించాడా దేవుడు? అమ్మా, నిన్ను శిక్షిస్తే ఆ దేవుడే పాపం చేసిన వాడవుతాడమ్మా. సత్తిపండు, సత్తిపండు. ఏంటి మైథిలి? ఇదిగో. థ్యాంక్స్. కానీ ఎందుకు? పేయింగ్ గెస్ట్ని కదా, పే చేయకపోతే ఎలా? ఇకపై ప్రతి నెల నేను ఇక్కడ ఉండటానికి కొంచెం డబ్బిస్తాను. సూపర్. కానీ సుబ్బుకిస్తే బాగుంటుంది. ఎంతైనా తను ఓనర్ కదా. తనకిస్తే తీసుకోడేమోనని నీకిస్తున్నాను. మీరు కేకండి, బలి కనిపెట్టేశారు. కానీ మీ తెలియని విషయం ఏంటంటే సుబ్బు ఓకే అనకుండా నేను కూడా తీసుకోండి. తీసుకోరా. పర్లేదులే, తీసుకో. తనకు అసలే మొహమాటం. మనం తీసుకోలేదనుకో వేరే ఇల్లు ఎతికే ప్రయత్నం చేస్తుంది. అయినా పేయింగ్ గెస్ట్ అన్న తర్వాత మనము ఎంత కొంత తీసుకోవాలి కదా. ఇటు మైథిలి. ఎంత? అమ్మో, 10,000. ఓకే, రిచ్ హౌస్, క్లాస్ ట్రీట్మెంట్, ఈ మాత్రం పే చేయాల్సిందేలే. అవును, ఎంతొచ్చింది? అదే మైథిలి, మెళ్ళో చైన్ తాకట్టు పెట్టే కదా తెచ్చావు. ఎంతకు పెట్టావని అడుగుతున్నాను. నీకెలా తెలిసింది? ఎవరిని పట్టుకుని ఏం క్వశ్చన్ ఇస్తున్నావు మైథిలి? నేనెవరు? సుబ్బు ది గ్రేట్. నా ఓవర్ యాక్షన్ తో ఆల్మోస్ట్ వైజాగ్ లో ఉన్న 70% పాపులేషన్ నా ఫ్రెండ్స్ అయ్యారు. నువ్వు కొట్టుకు వెళ్లడం, తాకట్టు పెట్టడం, అడ్రస్ లో నువ్వు కేర్ ఆఫ్ నా అడ్రస్ పెట్టడం, వాళ్ళు నాకు ఫోన్ చేయడం, అన్ని క్షణాలు జరిగిపోయాయి. నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా. కానీ నాకు కొంచెం మానవత్వం ఉందిలే. అమ్మాయి మెళ్ళలో చైన్ అమ్మేసి ఇచ్చే డబ్బు తీసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. నాకు తెలియకుండా ఉంటే బాగుండేది.
కానీ తెలిసిపోయిందే, ఏం చేస్తాం? అందుకే ఇది నీ దగ్గరే ఉండని. దీంతో నువ్వు తెచ్చిన డబ్బు నీకు అప్పుగా ఇచ్చాననుకో. నువ్వు సంపాదించినప్పుడు నా డబ్బు తిరిగిచ్చేయి, నువ్వు ఉన్నందుకు ఇవ్వాల్సిన రెంట్తో పాటు. ఓకే? ఇదిగో, ఇలా ప్రతిదానికి నువ్వు డల్ అయిపోతే నాకు చిరాగ్గా ఉంటుంది. జాబ్ లేదనేగా నీ ఆలోచన? దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, అందులో నీకు జాబ్ ఇప్పిస్తాను. ఓకే? వద్దు సుబ్బు, నాకు రికమెండేషన్స్ నచ్చావు. నా జాబ్ నేనే వెతుక్కుంటాను. అనుకున్నా నువ్వు ఈ మాటే అంటావని అనుకున్నా. పదరా సత్తి. ఎప్పుడో తమరి పుట్టినరోజు? అది తెలియకే కదా కోరికలాగా ఉండిపోయింది. ఏదో పున్నమి రోజు పుట్టానంట. ఏంటి సుబ్బు ఇది? ఏంటి సుబ్బు ఏంటయ్యా? నువ్వేగా చెప్పావు పున్నమి చంద్రుడు రోజున పుట్టానని. అడిగో పున్నమి చంద్రుడు, ఇదిగో బర్త్డే కేక్, ఇదిగో బర్త్డే బాయ్. సుబ్బు క్యాండిల్స్ ఊదవయ్యా. అరే ఊదు ఊదు ఊదు, రా రా. ఊదాదగిరి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి యాదగిరి. ఓకే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. యాదగిరి, ఇప్పుడు నీ కోరిక తీరింది కదా, హ్యాపీయా? ఏంటిది? కమాన్ కమాన్. ఏ ఏంటి నువ్వు ఊరుకో.
అదే సుబ్బు ఏదో మాట వరుస కంటే నిజంగానే నా కోరిక తీర్చావు. నీ ప్రతి కోరిక ఆ దేవుడు తీర్చాల్సిందే, తీరుస్తాడు. మా సుబ్బు కోరికలు తెచ్చాలంటే దేవుడు కూడా భయపడతాడు. సంతోషించాలే గాని నువ్వు మోయవాయే. యాదగిరి ఇదిగో ఇంటికెళ్ళి హ్యాపీగా మందేసి పడుకో. ఓకే అదే. యాదగిరి మర్చిపోయి నాగు. ఇదిగో మందు అప్పుడప్పుడు తాగు, అలవాటుగా తాక్కో. మనం ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా చాలా చాలా చేసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే వస్తా సుబ్బు. ఎంజాయ్. సతీ ఏంట్రా ఇందాక నువ్వేదో అన్నావు? నా కోరికలు తీర్చడానికి దేవుడు కూడా భయపడతాడా? రేయ్, ఆగరా, రేయ్, ఆగమంటుంటే. రేయ్, సతీ. నాకు వదిన పద్ధతి నచ్చట్లేదమ్మా. అసలు తన అన్నయ్యని పట్టించుకోవట్లేదు. బాలు కోసం ఆఫీస్కి వెళ్ళటం ఎగ్గొట్టి అన్నయ్యనే ఆఫీస్కి పంపించింది. ప్రియా, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుండదా? తన అన్న దాంట్లో తప్పేం లేదమ్మా. చిన్నమ్మా, మనం వెంటనే బాలుని తీసుకుని ఊరికి పోదాం.